బాబు వారి బియాండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హలో లక్ష్మీప్రియ గారు. హాయ్ నాగరాజు గారు. మ్యామ్, జనరల్గా చాలామంది నాకు ఇది జరగలేదు, నాకు ఇది అవ్వట్లేదు, ఎందుకో ఫెయిల్ అయిపోతున్నాను, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు. ఎంత సక్సెస్ఫుల్గా చూస్తూ ఉంటారంటే ఏది చూసినా కూడా దరిద్రమే. సింపుల్గా చెప్పాలి అని అంటే సెల్ఫ్ బ్లేమింగ్లోనే ఒక్కొక్క విక్టిమ్ కార్డ్ని ప్లే చేసుకుంటూ ఉంటారు. విక్టిమ్ హుడ్ అనుకుంటారు అనుకోండి. ఇప్పుడు మనకి చైల్డ్హుడ్ లాగా అంటే అదొక మధుర జ్ఞాపకంగా ఎలా అయితే మిగిలిపోతూ ఉంటుందో, ఇదైతే చేదు జ్ఞాపకంగా ఇంక అందులోనే కూరుకుపోయి ఉంటారు అనమాట మెంటాలిటీ అంతా. దాని నుంచి బయటపడాలి అని అంటే మేనిఫెస్టేషన్ అనేటువంటి టెక్నిక్స్ ఎలా మనకు ఉపయోగపడతాయి? సూపర్ క్వశ్చన్ అండి. మనం చూసుకుంటే 80% మంది ఇదే దాంట్లో సఫర్ అవుతూ ఉన్నారు లైఫ్లో. చాలా సఫరింగ్ అండి. ఎంత బాధపడుతూ ఉంటారంటే ఎమోషనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. నాకు ఇంకో ఆపర్చునిటీ లేదు, నా చుట్టూ పరిస్థితులు నన్ను ఎంత తొక్కేస్తున్నాయి అని అంటే ఇంకా దీని నుంచి నేను బయటికి ఎలా రావాలో కూడా నాకు తెలియట్లేదు. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా నా జీవితం మొత్తం ఇదే, నా సఫరింగేనా, నాకు నా జీవితం చాలా కష్టం అయిపోయింది బతకడం అనేది. రిలేషన్షిప్స్లో చూసుకుంటే నన్ను ఎవ్వరు ప్రేమించే వాళ్ళు లేరు, నేను అన్ని సాక్రిఫైసెస్ చేయాలా, నేనే కాంప్రమైజ్ అవ్వాలి నా లైఫ్లో. కెరియర్లో చూసుకుంటే నా బాస్ ఎప్పుడు నన్నే పాయింట్అవుట్ చేస్తాడు, ఎందుకు వేరే వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, నన్నెందుకు గుర్తించాడు, నేను అంతే ఎఫర్ట్ పెడుతున్నాను కదా, ఏం చేయాలనే తోచదు. ఎప్పుడు మైండ్లో ఈ నెగిటివిటీ అనేది థాట్స్ రన్ అవుతూనే ఉంటాయి. మనీ విధంగా చూస్తే ఎలా ఉంటారు అని అంటే ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదు, సేవ్ చేయట్లేదు. నేను నా లైఫ్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే నేను ఎంతో ఆలోచిస్తాను, ఇంత సంపాదించినా కూడా నా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి నాకు. సో ఒక రెస్టారెంట్ కూడా ఎఫర్ట్ చేయలేకుండా ఒక బాధలో ఇంకే జీవితం వాళ్ళకి ఏం కనిపించదు. 24/7 ఈ మైండ్లో ఇది నడుస్తూనే ఉంటుంది వాళ్ళకి. సో ఇది ఎలా అవుతుంది అంటే ఈ నెగిటివ్ థాట్స్ మైండ్లో రన్ అయ్యే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు తింటున్నా, స్నానం చేస్తున్నా, వాష్రూమ్లో ఎక్కడున్నా కూడా జర్నీలో ఈ థాట్స్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. ఆ బాధలో ఉండి వాళ్ళకి బయట ప్రపంచమే తెలియదు. ఎలా అయితే ఒక ఆవు తిన్న తర్వాత పక్కన నెమరేస్తుందో వాళ్ళ లైఫ్ అంతా ఈ పాస్ట్ని రీల్ తిప్పేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఫ్యూచర్ కనిపించదండి. కొంతమంది ఏంటి అంటే కొన్ని ఏరియాస్లో సఫర్ అవుతారు, చాలామంది ఏంటి అంటే చాలా ఏరియాస్లో, అంటే వాళ్ళ కెరియర్లో ఇలానే ఉంటుంది, ఎక్కడ వాళ్ళకి చెప్పుకోవడానికి ఉండదు, చాలా ఏడుస్తూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేకుండా వాష్రూమ్స్లో ఏడుస్తూ ఉంటారు. ఎందుకు నా లైఫ్ ఇట్లా, నాకు ఇంకెందుకు, నా లైఫ్ ఒక హార్డ్షిప్, నాకు నా జీవితమే మొత్తం ప్రాబ్లమ్సే ఉన్నాయి, నా లైఫ్ అంతా ఎందుకు నాకు ఈజీగా రాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంత ఈజీగా ఎందుకు వస్తుంది. వాళ్ళకి ఏమవుతుందంటే పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా కోపం వచ్చేస్తుంది, వాళ్ళపైన వాళ్ళ కోపం వస్తుంది, దానివల్ల వాళ్ళపైన వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ విరక్తి వచ్చేస్తుంది. ఎలా ఇలాంటి లైఫ్ నుంచి బయటికి రావాలండి? సో ఇలాంటి లైఫ్ నుంచి బయటికి రావాలి అని అంటే ఓన్లీ వే అండి ఈజ్ వాళ్ళపైన వాళ్ళు వర్క్ చేసుకోవడం. ఇది వాళ్ళ అన్లక్కీ అని కాదు, వాళ్ళకి లైఫ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్. లైఫ్ అన్నాక కంప్లీట్గా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ లైఫ్కి, ఆ ఛాలెంజెస్కి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేదాన్ని మన లైఫ్లో డిసైడ్ చేస్తుంది. ఇది నెగిటివిటీ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని అట్లా వీక్ చేయట్లేదు, పవర్లెస్గా చేయట్లేదు. వాళ్ళ ఫోకస్ మొత్తం ఆ నెగిటివిటీ పైనే ఉన్నాయి. వాళ్ళ కంప్లీట్ అదే రన్ చేస్తూనే ఉంటారు. మనం మేనిఫెస్టేషన్ మాట్లాడుకునేది ఏంది, మన ఫ్రీక్వెన్సీ మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నామని. ఎప్పుడైతే ఈ క్యాసెట్ కంటిన్యూస్గా మైండ్లో రన్ అవుతూనే వస్తుందో వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఆ నెగిటివిటీయే వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇంకా జీవితంలో ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా ఏం బెస్ట్ థింగ్స్ కనిపించదు. ఇన్ని ఇయర్స్ నుంచి అదే ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడం వల్ల వాళ్ళ మైండ్లో ఒక ప్యాటర్న్గా ఫామ్ అయిపోతుంది. ఓకే. సో ఏ విధంగా రావాలంట బయటికి, దీనికి నేను ఒక 4 steps చెప్తానండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చి, మనకి చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది. మనం ఏమనుకుంటారంటే వీళ్ళు ఈ విక్టిమ్హుడ్, దీని ఏమంటారు అంటే సైన్స్లో విక్టిమ్హుడ్ అంటారు, విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. ఈ విక్టిమ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో సఫర్ అయ్యేదానికి ఎక్స్టర్నల్ సోర్సెస్కి బ్లేమ్ చేస్తారు. నేను నా బాస్ వల్ల, మా ఫ్యామిలీ వల్ల, నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల, ఈ బ్లేమ్ అనేది పక్కన వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులకు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చూసుకుంటారంటే పవర్ లేకుండా ఈ సమస్యలు పెద్దగా ఉండేసరికి వాళ్ళు తక్కువ అయిపోతారు. సో నేను ఒక అన్లక్కీ అనేది ఈ మైండ్ సెట్ వాళ్ళకి స్ట్రాంగ్గా ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. సో ఈ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ పైన వాళ్ళు వర్క్ చేయాలి. ఎలా మైండ్ సెట్ పైన అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అఫర్మేషన్స్ అండి. వీళ్ళ మైండ్ సెట్లో ఏముంటుంది అంటే నేను చాలా దురదృష్టవంతురాల్ని అని ఉంటుంది. నేనంటే ఎవరికి ఇష్టం లేదు,
నన్ను ఎవ్వరు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు దేనికి వాళ్ళకి నేను ఎవరికి యూజ్ అవ్వను, నాకు ఏది లైఫ్లో ఈజీగా రాదు, నేను చాలా స్ట్రగుల్స్ చేస్తేనే వస్తుంది అనేది. సో దీనికోసం ఏంటంటే ఇది వాళ్ళకి తెలియకుండా ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిపీట్ చేశారు వాళ్ళ మైండ్లో, కాబట్టి అది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదండి. సో ఎలా అయితే వాళ్ళు రిపీటెడ్గా ఇది రిపీట్ చేశారో మైండ్లో, ఆ విధంగా ఈ అఫర్మేషన్స్ని వాళ్ళు రిపీట్ చేయాలి రోజుకి ఒక 100 సార్లు అండి. నిజానికి దేవుడు వాళ్ళ ముందుకు వస్తే కూడా వాళ్ళు దేవుడికి చూపిస్తారనమాట, చూడండి నేను ఎందుకు బాధపడుతున్నా అంటే నా లైఫ్లో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అని దేవుడినే కన్విన్స్ చేస్తారు వాళ్ళు, నా ప్రాబ్లమ్స్ ఇన్ని గణం ఉన్నాయని. ఇది ఎలా అయిపోయింది అంటే వాళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక వ్యాలిడేషన్ బయట నుంచి వాళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు ఏ విధంగా వస్తలేదు కదా, అయ్యో నిజంగా నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా అన్నప్పుడు ఏంటి అంటే ఆ సింపతికి వాళ్ళు సింపతి ఫీల్ అయినప్పుడు అంతా వ్యాలిడేట్ అవుతూ ఉంటారు. సో ఆ సింపతి కోసం వాళ్ళు ఇంకా వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని వెతుక్కుంటూ ఉంటారు చూపించడానికి బయటికి. సో వీళ్ళు ఏం చేయాలంటే అఫర్మేషన్ వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేయాలి. నేను చాలా అదృష్టవంతుడిని, నేను చాలా అదృష్టవంతురాల్ని అని ఫస్ట్ అఫర్మేషన్. సెకండ్, నన్ను అందరూ ప్రేమిస్తారు. అండ్ థర్డ్ అఫర్మేషన్, నాకు అన్నీ చాలా సులువుగా వస్తాయి. సో ఫస్ట్ అఫర్మేషన్ మనకి నేను చాలా లక్కీ, ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ ఎవ్రీవన్ లవ్స్ మీ. సెకండ్ అఫర్మేషన్. అండ్ థర్డ్ అఫర్మేషన్, ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ ఈజీలీ. ఈ 3 అఫర్మేషన్స్ వాళ్ళ మైండ్లో రన్ చేస్తూనే ఉండాలి. ఒక బిలీఫ్ సిస్టమ్ ఫామ్ చేయాలి. ఎప్పుడైతే ఆ థాట్స్ అనేది అన్కాన్షియస్గా వస్తున్నాయి వాళ్ళకి, ఒక ప్యాటర్న్గా ఫామ్ అయిపోయింది, ఒక హ్యాబిట్గా ఫామ్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఒక కాన్షియస్గా వాళ్ళు ట్రైన్ చేయాలి వాళ్ళ మైండ్ని. సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే గివింగ్ టు అదర్స్. వీళ్ళది ఎలా ఉంటుంది అంటే వీళ్ళ పరిస్థితి, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు గుర్తించారు, నేనే ఎప్పుడు వాంటింగ్ మోడ్లో, నీడ్, నాకు కావాలి కావాలి అనే దాంట్లో ఉంటారు. అదొకటి ప్యాటర్న్గా ఫామ్ అయిపోతుంది. సో వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. ఏం ఇవ్వగలుగుతారు? సింపుల్ థింగ్స్. అప్రిషియేట్ చేయండి. మీ బాస్ మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోవట్లేదు, ఒక్కసారి బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎంత ఎక్సలెంట్గా చేశారు సార్, నేను చెప్పిన మాట నాకు రాత్రంతా ఆలోచించాను, నేను ఎంత ఎక్సలెంట్గా నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. ఒక అప్రిసియేషన్. అప్పుడు ఏంది, తను హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం ఒకరిని హ్యాపీగా చేశాము అన్నది మనకెంతో హ్యాపీనెస్ ఇస్తుంది. మీ కలీగ్కి ఒక అప్రిసియేషన్ వచ్చింది, ఏదో ప్రైజ్ వచ్చింది లేదా బోనస్ వచ్చింది, వెళ్ళి అప్రిషియేట్ చేయండి, హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక లైఫ్లో హ్యాపీనెస్ ఫీల్ చేసినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటామండి. ఇది ఎందుకు బేసిక్గా అవుతుంది అని అంటే ఇక్కడ ఒక లవ్ జార్ అని మనందరికి హార్ట్ చక్ర ఉంటుంది. మనం అందరము రిసీవ్ చేసుకుంటాం లవ్ని, ఎదుటి వాళ్ళకి లవ్ని ఇస్తాం. ఇది ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో వేరే వాళ్ళు నాకు ఇవ్వాలి అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో ఎప్పుడైతే మీరు చిన్న చిన్నవి వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నారో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీ లవ్ జార్ మీరు ఫిల్ అవుతుందో మీరు ఎదుటి వాళ్ళకి లవ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక యూనివర్సల్ సీక్రెట్ ఏంది అని అంటే వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఎంతసేపు నాకు కావాలి అనుకునే దానికన్నా మనం ఏమి ఇస్తే అదే వస్తుంది మన లైఫ్లో. సో ఎంత మనం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నామో అనేది మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 బేసిక్ థింగ్ ఈ విక్టిమ్హుడ్లో, విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి ఏం అలవాటు అయిపోయింది అని అంటే వాళ్ళ లైఫ్లో చుట్టూ జరుగుతున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ వీటిపైనే ఫోకస్ వెళ్ళింది. వాట్ ఎవర్ వీ ఫోకస్, ఎక్కడైతే మన అటెన్షన్ వెళ్తుందో అదే గ్రో అవుతుంది మన లైఫ్లో. ఎప్పుడైతే నెగిటివిటీ పైన ఫోకస్ చేస్తున్నారో ఆ నెగిటివ్ థింగ్సే లైఫ్లో గ్రో అవుతుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే లైఫ్లో ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంది, ఆ గ్రాటిట్యూడ్ని రాయాలి. ఒక 100 రీజన్స్ రాయండి. ఏంది, లైక్ వాట్ ఈస్ దట్, ఎందుకు మీ లైఫ్లో ఎంత వర్స్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చాలా ఒక 100 రీజన్స్ దొరుకుతాయండి మీరు ఎందుకు బెస్ట్ అనేది, మీరు ఎందుకు బ్లెస్డ్ అనే విషయానికి. ఒక ఆథర్ చెప్పారు, తను చిన్నప్పుడు షూస్ అనేక స్లిప్పర్స్ లేవంట. వాళ్ళ ఫాదర్ని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళ నాన్న కొనిచ్చేవాళ్ళు కాదంట. ఒక బాధ, స్కూల్కి వెళ్తే అందరూ ఎక్కిరిస్తారు, ఒక బాధ, గిల్ట్ తోటి చాలా సఫర్ అయ్యానంట ఆయన. ఒకరోజు కాలేజ్కి వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి ఎదురైందంట తనకి. ఆ వ్యక్తికి 2 కాళ్ళు లేదంట, కట్టెల హెల్ప్తో వెళ్తున్నాను. ఆయన అంటారు, నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అది. అప్పటి వరకు నేను నడవడానికి చెప్పులు లేవని బాధపడ్డాను, కానీ ఇన్ని ఇయర్స్ నాకు కాలు ఉన్నదని ఒక్క సెకండ్ కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అంటారు. గ్రేట్ వర్డ్. అట్లా మన జీవితంలో ఎన్ని బెస్ట్ ఉన్నా కూడా ఈ నెగిటివిటీని చూడడం అలవాటైపోయింది, ప్యాటర్న్గా ఫామ్ అయిపోయింది. వీళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి నెగిటివ్ పైన ఫోకస్ చేసినందుకు ఒక 100 రీజన్లు రాసుకుని దాన్ని చదవాలి డైలీ.
ఎంత వర్స్ట్గా ఉన్నా కూడా ఏమి నేను నా లైఫ్లో ఒక్కటి కూడా లేదండి హ్యాపీగా చూడడానికి అని అంటే ఇవన్నిటిపైన ఫోకస్ వెళ్తుంది అంటే మీ హెల్దీ బాడీ ఉందండి. వీళ్ళు ఏమంటారు తెలుసా, నాకు హెల్దీ బాడీ ఎక్కడ ఉంది, డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, మోకాలు నొప్పులు ఉంది, ఇవన్నీ. బట్ స్టిల్ హాస్పిటల్లో బెడ్ పైన ఉన్న వాళ్ళని లాస్ట్ వాళ్ళ గోల్ ఏంది అని అడిగితే లేచి నడవడం అంటారు. మీరు అది చేస్తున్నారు కదా, స్టిల్ యు ఆర్ సూపర్ బ్లెస్డ్. కాబట్టి ఫోకస్, మీ లైఫ్లో ఉన్న బెస్ట్ థింగ్స్ రాయండి. ఈ 100 రీజన్లు రాసి చూశారు అని అంటే మీ లైఫ్ మారిపోతుంది. ఎస్. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈజ్ హీల్ యువర్ పాస్ట్. ఇప్పటి వరకు జరిగిన ఈ నెగిటివిటీ అంతా వదిలేయండి. ఎలా వదిలేస్తామంటారు? సో దీనికి ఫర్గివ్నెస్ అండి. చేయగలుగుతారా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆడియన్స్ ఇప్పుడు చూసేవాళ్ళు, మీకేం తెలుసండి వాళ్ళు ఎంత నన్ను హర్ట్ చేశారు, ఎంత బాధ పెట్టారు. యూజువల్గా సెషన్స్లో కూడా నేను చెప్తున్నప్పుడు ఫర్గివ్ మేడం మీకు తెలియదు, మీరు అంటారు ఈజీగానే, అది ఫర్గివ్ చేయడం అంత ఈజీ కాదు అంటారు. ఫర్గివ్నెస్ ఏమంటారండి, మీరేమంటారు నాగరాజ్ గారు? ఫర్గివ్నెస్ ఈజీయా హార్డా? చాలామంది ఒక ఎమోషన్ దగ్గర ఆగిపోయి దానికి ఒక స్టేట్ ఆఫ్ మెచ్యూరిటీ కావాలని. నేనైతే కామ్గా వదిలేసేంత ఉత్తమం లేదనుకున్నప్పుడు మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందని నేను నమ్ముతాను. సంబడీ మే ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒకటి మనం డెమాన్స్ట్రేట్ చేద్దాము. షూర్. మీ దగ్గర మొబైల్ ఉందా? ఒకసారి మొబైల్ తీయరా. ఆ మొబైల్ని పట్టుకోండి చేతిలో, హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, మొబైల్ పట్టుకోండి. ఓకే, ఈ మొబైల్ని ఇట్లా ఒక 1 hour పట్టుకోండి. ప్లీజ్ ఏమనుకోకండి, ఒక 1 hour పట్టుకోగలుగుతారా? అదే స్ట్రెస్ వస్తుంది, పెయిన్ వస్తుంది, హ్యాండ్ పెయిన్, స్ట్రెస్ వస్తుంది. 2 hours డిఫికల్ట్ టు హోల్డ్. రేపు మార్నింగ్ వరకు ఇంపాసిబుల్ అండి. ఏమవుతుంది మీ చేతికి? ఏమంటుంది? అంతసేపు ఉండాలి కదా, అంటే మనలో ఉండేటువంటి పేషెన్స్ లాస్ అవుతుంది, పెయిన్ ఎక్కువ వస్తుంది, వీక్ అయిపోతాం కదా. రేపు మార్నింగ్ వరకు మీరు ఆ మొబైల్ పట్టుకుంటే మీ చెయ్యి అక్కడ అంత సెల్స్ అన్నీ చచ్చుబడిపోతాయి. అవును. మీరు చెయ్యి కింద పెట్టేసేయండి. థ్యాంక్ యూ అండి. బేసిక్గా ఈ ఫోన్ని ఒక ఫిజికల్ థింగ్ని మనం హోల్డ్ చేయలేకపోతున్నాము. మన లైఫ్లో జరిగిన నెగిటివిటీని రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి మోస్తున్నాం. నేను ఎదుటి వాళ్ళని ఫర్గివ్ చేయను, నేను పట్టుకుంటే ఎదుటి వాళ్ళకి ఏం అవ్వట్లేదు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. ఎప్పటి వరకు మీరు హోల్డ్ చేస్తారో మీ లైఫ్ అట్లా చచ్చుబడిపోతుంది, మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు. ఎవరైతే వాళ్ళని ఫర్గివ్ చేయలేము అని అంటారో వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఉండదు, వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకుంటారు. సో ఇది ఫర్గివ్నెస్ అనేది ఎదుటోళ్ళు మనకి ఏం చేయలేదు, మనల్ని హర్ట్ చేయలేదు అని కాదు. మనము పీస్ డిజర్వింగ్ కదా, మన లైఫ్లో గ్రోత్ ఇంపార్టెంట్ కదా. సో దీనికోసం ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. సో బేసిక్గా చాలామంది యూజువల్గా చెప్పేది లేదు మీకు తెలియదు అంటారు. ఇప్పుడు చెప్తే మీ లైఫ్ అంత పాడైపోతుంది. వదిలేస్తే మంచిది. వదిలేస్తే మిమ్మల్ని ఆపేస్తుంది మీ గ్రోత్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళ లైఫ్ గ్రో అవుతూ ఉంటుంది. మీరు డిజర్వింగ్ కదా, మీ లైఫ్లో గ్రోత్ కావాలి, మీ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే మనం పాస్ట్ని హీల్ చేసుకుంటామో మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఈ విక్టిమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఉండదండి. ఎంత మేనిఫెస్టేషన్ ఇంకేమి చేసినా, ఎన్ని అఫర్మేషన్స్ ఏం చేసినా కూడా ఆ మైండ్ సెట్ని చేంజ్ చేయకపోతే వాళ్ళ లైఫ్ అట్నే స్టక్ అయిపోయి ఉంటుంది. బయట ప్రపంచం అంతా చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది, పవర్ అంతా వాళ్ళు బయట సిచ్యువేషన్స్కి ఇచ్చేసి వాళ్ళు చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు. రీగెయిన్ దట్ పవర్ బ్యాక్. ఒక్క విషయం చెప్పాలి అని అంటే జీవితంలో నో వన్ క్యాన్ మేక్ యూ ఫీల్ ఎనీథింగ్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఆ పర్మిషన్ ఇచ్చేంత వరకు. రోడ్ పైన బిచ్చపోడు వెళ్తూ ఏమంటారంటే మనని పిచ్చోడు అని మననే అంటే తీసుకుంటాం ఆ మాట, పాపం అనుకుని వెళ్ళిపోతాము. సో అక్కడ మనం ఒక మీనింగ్ ఇవ్వలేదు, అక్కడ ఒక ఎమోషన్ ఇవ్వలేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడి దాకా మనం ఒక బౌండరీస్ని గీసుకోవాలి. లైఫ్లో ఎవరు గ్రో అవుతున్న ప్రతి ఒక్కరికి స్టోన్స్ పడుతూనే ఉంటుంది. బట్ వాళ్ళు ఒక బౌండరీస్ గీసుకుంటారు, ఎక్కడి దాకా తీసుకోవాలి, ఎక్కడి దాకా తీసుకోవద్దు అని. సో ఎవరైనా గ్రో అవ్వాలి, లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలి అన్ని రౌండ్స్ అంటే, అన్ని ఏరియాస్లో మేనిఫెస్ట్ చేయాలంటే 100% ఈ మైండ్ సెట్ డెవలప్ చేయాలండి, గ్రోత్ మైండ్ సెట్. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చాలామంది మీ సెషన్ కోసం అడుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఈ మంత్ 28 నుంచి మార్నింగ్ సెషన్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరికైతే వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ ఇంపార్టెంటో, 100% మైండ్లో ఉన్నదాన్ని ఫిజికల్ రియాలిటీ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఈ సెషన్లో మనకి సైన్స్ ఏంది మేనిఫెస్ట్ చేయడానికి, ఎక్కడెక్కడ ఏరియాస్లో మనం మిస్ అవుతున్నామో తెలుసుకోవాలి అని అనుకుంటే 100% ఈ సెషన్స్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో క్లాస్ ఎప్పుడు? డేట్ 28 మార్నింగ్ నుంచి సెషన్ స్టార్ట్ అవుతుందండి. ఎవరికైతే నిజంగా వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ
డూ జాయిన్. సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీప్రియ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఈ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మేనిఫెస్టేషన్ సెషన్కి స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి 20th జరిగేటువంటి క్లాస్ 20వ తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి. సో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.